యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాకుళం ప్రాంతంలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న తండేల్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే మదర్స్ డే సందర్భంగా నాగచైతన్య తన తల్లి దగ్గుపాటి లక్ష్మితో కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. తల్లి చేత కేక్ కట్ చేయించి మదర్స్ డేను చైతూ సెలబ్రేట్ చేశాడు. అయితే నాగచైతన్య షేర్ చేసిన ఫోటోలో దగ్గుపాటి లక్ష్మిని చూసి అంతా షాక్ అయిపోతున్నారు. అసలు చాలా మంది కనీసం చైతూ తల్లిని గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే ఆమె అంతలా మారిపోయారు. తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు దివంగత దగ్గుపాటి రామానాయుడు, రాజేశ్వరి దంపతులకు ఏకైక కుమార్తెగా లక్ష్మి జన్మించింది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, ప్రొడ్యూసర్ సురేష్ బాబులకు లక్ష్మి ఒక్కగానొక్క సోదరి. చిన్నతనం నుంచి లక్ష్మి అమెరికాలోనే పెరిగారు, అక్కడే చదువుకున్నారు. 1984లో దగ్గుపాటి లక్ష్మి నాగార్జునతో 7 అడుగులు వేసి అక్కినేని ఇంటికి కోడలయ్యారు. వీరిది పెద్దలకు తెచ్చిన పెళ్లి. వివాహం సమయానికి నాగార్జున ఇంకా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. నాగార్జున లక్ష్మీ దంపతులకు 1986లో నాగ చైతన్య జన్మించాడు. అయితే చైతూ పుట్టిన కొంతకాలానికే నాగార్జున లక్ష్మీ దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అవి పెరిగి చివరకు విడాకులకు దారితీశాయి. లక్ష్మితో విడిపోయాక నాగార్జున 1992 జూన్ నెలలో తన సహనటి అయిన అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్ జన్మించాడు. మరోవైపు లక్ష్మీ దగ్గుపాటి కూడా మరో వివాహం చేసుకున్నారు. సుందరం మోటార్స్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అయిన శరత్ విజయ రాఘవన్తో లక్ష్మి 3 ముళ్ళు వేయించుకున్నారు. వీరికి కూడా ఒక కుమార్తె జన్మించారు. ఇక వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ అయిన లక్ష్మీ దగ్గుపాటి సొంతంగా లక్ష్మి ఇంటీరియర్స్ అనే సంస్థను నడుపుతున్నారు. నాగార్జున లక్ష్మి విడాకులు తీసుకున్నప్పటికీ నాగ చైతన్య మాత్రం ఇద్దరితోనూ మంచి రిలేషన్ను మెయింటైన్ చేస్తున్నారు. టీనేజ్ వరకు లక్ష్మి వద్దే పెరిగిన చైతూ ఆ తర్వాత తండ్రి నాగార్జున వద్దకి వచ్చాడు. నాగార్జున సపోర్ట్తో ఇండస్ట్రీలోకి లాంచ్ అయ్యాడు. హీరోగా నిలదొక్కుని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.